హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1542కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ రింగ్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇది ఒక స్మార్ట్ రింగ్ అనమాట. సో వీళ్ళు వచ్చరికి జూలై నెలలో అనుకుంటా అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతున్నారు. అప్పుడు ఈ స్మార్ట్ రింగ్ అయితే శాంసంగ్ లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రింగ్కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ శాంసంగ్ ఫిట్నెస్ యాప్ ఉంది కదా, అందులోంచి అయితే బయటకు వచ్చినాయి అనమాట. పొరపాటున మన చేతిలోంచి రింగ్ పోయింది అనుకోండి, సో దీన్ని ఫైండ్ చేయడం కోసం ఇందులో కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం లాస్ట్ మోడ్ కనుక ఆన్ చేసామనుకోండి, ఆ రింగ్లోంచి లైట్ అయితే బ్లింక్ అవుతుంటుంది. ఎలాగో స్పీకర్ ఉంటుంది కదా, అందుకని లైట్ అయితే బ్లింక్ అవుతుంటుంది. మన సరిహద్దుల్లో ఉంటే రింగ్ని అయితే మనం ఫైండ్ చేయొచ్చు. లేదనుకోండి, ఎక్కడైనా పోయిందంటే, సో ఎవరికైనా దొరికితే వాళ్ళు ఆ రింగ్ని వాడాలి అంటే అందులో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం ఎరేజ్ చేయాలి. లిమిటెడ్గా మనకి డివైసెస్ కనెక్టింగే ఈ రింగ్ అయితే ఇవ్వబోతున్నారంట. సో కంప్లీట్ డేటా పోయిన తర్వాతే వాళ్ళైతే యూజ్ చేస్తారని ఏదో మొత్తానికైతే ఈ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి హువావేకి మంచి రోజులు అయితే వచ్చేసినాయి అని చెప్పొచ్చు. మనకి యూఎస్లో చూస్తే సో యూఐని బ్యాన్ చేశారు. ఆ టైంలో హువావే అయితే కంప్లీట్ డౌన్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు ఫోల్డింగ్ మొబైల్స్లో హువావే అయితే కింగ్గా నిలబడిపోయింది. సో కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చరికి శాంసంగ్ ఉండేది. ఫోల్డింగ్ మొబైల్స్ అంటే ప్రతి ఒక్కరు శాంసంగ్ ఇంకే చూసేవాళ్ళు. బట్ అసలుకి మనకి ఈ ఇయర్ చూస్తే Q1 రిపోర్టు అంటే జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఈ 3 నెలల రిపోర్టు కౌంటర్ పాయింట్ ఇచ్చిన రీసెర్చ్ ప్రకారం కనుక చూసినట్టయితే హువావే అయితే టాప్ 1లోకి చేరిపోయింది. శాంసంగ్ డౌన్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. శాంసంగ్ -2% అయితే డౌన్ అయింది. హువావే చూస్తే 257% అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. నెంబర్ 3లో మళ్ళీ హానరే ఉందన్నమాట. 460% ప్లస్లో ఉంది. అలాగే మోటరోలా కూడా టాప్ ప్లేస్లో ఉంది. అలాగే అదర్స్ కూడా మనకి టాప్ ప్లేస్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు కూడా బాగానే టాప్ ప్లేస్ అంటే వాళ్ళు కూడా బాగానే గ్రోత్ చెందారు. బట్ ఒకసారికి ఇక్కడ మనకి శాంసంగే డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే శాంసంగ్ డిజైన్ పరంగా పెద్ద కేర్ తీసుకోకపోవడం ఒకటైతే, మరొకటి రాను ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో అది కూడా వీళ్ళకి మైనస్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C63 ఈ మొబైల్ని అయితే జూన్ 5వ తారీఖున మలేషియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆ తర్వాత మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకొస్తారు. బట్ ఈ మొబైల్ మనకి ఒక 4G మొబైల్ అనమాట. యూనిసాక్ T612 ఈ చిప్సెట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో మొబైల్ ఏంట్రా గొప్పతనం అంటే డిజైన్ పరంగా చూస్తే మనకి ఇది ఐఫోన్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఉంటాయి చూసారా. సో అటువంటి డిజైన్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి వ్యాగన్ లెదర్ని యూజ్ చేస్తున్నట్టున్నారు ఒక వేరియంట్కి వచ్చేసరికి. కాకపోతే ఇది 10,000 రూపాయలు ఏమో అక్కడ ప్రైస్ అయితే పెడుతున్నారు. మన ఇండియాకి వచ్చేసినా ఎంత లేదన్నా సరే ఒక 8,000, 9,000 అలా ప్రైస్ పెడతారు. కష్టం అయిపోద్ది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ Note 13R ఈ రెడ్మీ Note 13 సిరీస్లో ఎన్ని మొబైల్స్ లాంచ్ చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు Note 13R అని చెప్పి ఒక మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేసింది. 16,400 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ చైనాలో అయితే పెట్టింది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LCD డిస్ప్లేతో వచ్చింది. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే తీసుకురావచ్చు, కాకపోతే పోకోలో రీబ్రాండ్ చేసి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ మొబైల్ కన్నా మనకి మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ Note 13 మొబైల్ ఉంది కదా, అది మనకి AMOLED డిస్ప్లే 10-bit కలర్స్ అయితే ఆ మొబైల్ అయితే వస్తుంది. మనకి బెజర్లెస్ డిస్ప్లే అల్టిమేట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఆ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో 16,999. ఆఫర్లు అన్ని తీసిన 16,000 అలాగైతే ఆ మొబైల్ వస్తుంది మనకి. సో ఈ మొబైల్ చూస్తే డైరెక్ట్గా చైనాలోనే LCD డిస్ప్లే ఉన్న ఈ మొబైల్ని 16,400కి అయితే లాంచ్ చేసిందంట. అమ్మ బాబాయ్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఈరోజు చైనాలో TWS1 ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. సో వీటినే మన ఇండియాలో కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిందనమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఆల్రెడీ అయితే మనకి స్పాట్ అయినాయి. ఐక్యూ నుండి వచ్చే మొట్టమొదటి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి మన ఇండియాలోకి వచ్చేవి. సో దీని ప్రైస్ అక్కడ చూస్తే మంచి ప్రైస్లోనే పెట్టారు. 1,800 రూపాయల దగ్గర అక్కడ ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చిన అంతే అండర్ 2,000లో మనకి ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. యాక్చువల్గా ఈ వేరే ఏం కాదు, ఆల్రెడీ వివో TWS3E అని చెప్పేసి లాంచ్ చేసింది ఈ మోడల్ని. అదే మోడల్ని రీబ్రాండ్ చేసి ఐక్యూలో అయితే తీసుకొచ్చారు. వివోలో 3,000 ఏమై దీని ప్రైస్ పెట్టినట్టున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Ace 3 Pro సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. జూలై నెలలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట చైనాలో. మరి మన ఇండియాలో చూస్తే ఇప్పటి వరకు OnePlus Nord 4 అయితే లాంచ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చూస్తే OnePlus Nord 4 లైట్ అని మరో మొబైల్ అయితే స్పాట్ అయింది. అంటే 2 మోడల్స్ అయితే స్పాట్ అయినాయి. మనకి జూన్ మంత్లో ఈ OnePlus Nord 4ని తీసుకొస్తాం అనుకున్నాం, బట్ అసలుకి తీసుకురారని తెలుస్తుంది. మనకి జూలై నెలలోనే OnePlus Nord 4ని మన ఇండియాలో తెస్తారంట. మరి OnePlus Nord 4 లైట్ని ఏమైనా మన ఇండియాలో తీసుకొస్తారేమో చూడాలి. యాక్చువల్గా ఈ మొబైల్ వేరే ఏమి కాదు, Ace 3V పేరు మీద ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. అదే ఇప్పుడు మనకి OnePlus Nord 4 పేరు మీద మన ఇండియాలోకి వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు Ace 3 Proని లాంచ్ చేస్తున్నారు కదా అక్కడ. సో యాక్చువల్గా ఈ మొబైల్ ఒకవేళ తీసుకొస్తే OnePlus 12T పేరు మీద తీసుకురావాలి, కానీ ఈ T సిరీస్ని డిస్కంటిన్యూ చేసేసింది OnePlus. మరి ఏ పేరు మీద తీసుకొస్తుందో అనేది
చూడాల్సి ఉంటుంది. ఇక ఈ నాట్ 4లో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. నాట్ 4 లైట్లో చూస్తే స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ చైనాలో చూస్తే ఈ మొబైల్ని 23,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశాడు ఏస్ 3 పేరు మీద. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఎంత ప్రైస్ తీసుకొస్తారో చూడాలి. మేబీ నేను అనుకోవడం 30,000 అండర్ 30,000లో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఐక్యూ నుంచే ఐక్యూ ప్యాడ్ 2 అలాగే ప్యాడ్ 2 ప్రో ఈ రెండు ట్యాబ్లెట్స్ని ఐక్యూ చైనాలో అయితే లాంచ్ చేసిందనమాట. మనకి ప్రోలో మీడియాటెక్ డెమెన్సిటీ 9300+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్లో స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రైజెస్ అయితే మాత్రం మంచి ప్రైజెస్లో అక్కడైతే తీసుకొచ్చింది. ప్రో వేరియంట్ 39,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టిందనమాట. 8GB 256GBతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నాన్ ప్రో వేరియంట్ 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూస్తే 24,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. సో మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. ఈసారి ట్యాబ్లెట్స్ని మన ఇండియాలో తీసుకొచ్చే ఆలోచనలో అయితే ఐక్యూ ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా ఫస్ట్ TWS కూడా తీసుకొస్తుందని. సో వీటిని కూడా అయితే తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. మేబీ జూలై నెలలో ఏమైనా తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో వాచ్ GTని అయితే చైనాలో లాంచ్ చేసిందనమాట. ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటి అంటే మనకి ఇది ఈసిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 3 days వరకు మనం నార్మల్ యూజేజ్లో బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. సో దీని ప్రైస్ చూస్తే అక్కడ 9,400 నుంచి 10,600 ఈ మధ్యలో అయితే ప్రైస్ పెట్టారు. చాలా మోడల్స్ దించారు ఇందులో, అంటే వేరియంట్స్ దించారు. దానివల్ల ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఈ వాచ్ని మరి మన ఇండియాలో తెస్తారో లేదు చూడాలి. ఇక అలాగే దీంతోపాటు వివో S19 అండ్ S19 Pro ఈ రెండు మొబైల్స్ని కూడా చైనాలో లాంచ్ చేసింది. ఇవే మొబైల్స్ మన ఇండియాలో వచ్చేసరికి V40 అండ్ V40 Pro పేరు మీద అయితే తీసుకొస్తారు. ఇవి కూడా మనకి జూలై నెలలో రావచ్చు. S19 ప్రైస్ 28,800 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GBతో వస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. మరోసారికి ప్రో వేరియంట్ 38,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GBతో వస్తుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9200+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మన ఇండియాలోకి వచ్చేసరికి 30 నుంచి 40,000 వెళ్ళిపోతాయి అనమాట వీటి మొబైల్ ప్రైజెస్ వచ్చేసరికి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి వివో V40 లైట్ లాంచింగ్కి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. త్వరలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. యాక్చువల్గా మనకి వివో V30 సిరీస్ ఉన్నాయి కదా, అందులోనే ఏదో ఒక మొబైల్ని తీసుకొచ్చి వీళ్ళు V40 లైట్ పేరు మీద అయితే తీసుకొస్తారు. ఇది V30 లైట్కి సక్సెసర్ అంటున్నారు. అంత గొప్పగా అయితే ఏమి ఉండవులేండి దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. ప్రస్తుతానికి FCCలో అయితే స్పాట్ అయింది. 5500 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్లో ఉండబోతుందంట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.